తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో తీర్పు వెలువరించింది ఎస్సీ ఎస్టీ కోర్టు. ప్రణయ్ను దారుణంగా హత్య చేసిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా మిగిలిన 6 దోషులకు జీవిత ఖైదును ఖరారు చేసింది. అయితే ఈ తీర్పుపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. చూడండి, 2018లో దారుణ హత్యకు గురైనటువంటి ప్రణయ్ అతనిని దారుణంగా హత్య చేసిన సుభాష్కు మిగిలిన మాత్రం ఇప్పటికే చనిపోవడం జరిగింది. న్యాయస్థానం 78 మంది సాక్షులను విచారించిన క్రమంలో స్పెషల్ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమితులైన దర్శనం నరసింహ గారి చొరవతో ఈ కేసులో అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. మిగిలిన నిందితులకు కఠిన కారాగార యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. అలాగే 15,000 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ తీర్పు వల్ల న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాధితులకు కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీనిపై తుది తీర్పు లోబడే వరకు అప్పీల్కు అవకాశం ఉంటుందని జడ్జి గారు, ఎస్సీ ఎస్టీ జడ్జి గారు తీర్పులో వివరించడం జరిగింది. ఈ తీర్పు నిందితులకు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. హైకోర్టు కూడా వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. వీరికి తీర్పు హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇచ్చింది. అప్పీల్ వెళ్ళడానికి ఇది మన 30 రోజుల లోపల హైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంటే A2 కూడా ఈ అవకాశం ఉందా? ఉరిశిక్ష పడే అందరు నిందితులకు అవకాశం ఉంది, అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. ఉరిశిక్ష పడ్డ నిందితుడు శర్మకు కూడా అవకాశం ఉన్నది. ఈ హత్య కేసులో సంచలనమైన తీర్పు అనుకోవాలి. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇది కుల వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపించిన ఈ హత్య కేసుని జడ్జి గారు సుభాష్ శర్మకి డెత్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంచలనమైన తీర్పుని అందరూ హర్షిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలి అంటే నిందితులకి ఒక భయం అనేది ఏర్పడాలి. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. అందరు విట్నెస్లని పరిశీలించిన మీదట తుది తీర్పు రావడం జరిగింది. 6 ఏళ్ళ అయిన తర్వాత మనం చూస్తున్నాం డెత్ సెంటెన్స్ టు A2 అండ్ A3 నుంచి అందరికీ కూడా తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. మారుతిరావు నేను అంటే యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా, వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి. వేరే వాళ్ళ బిడ్డని నీ బిడ్డని అతను ఒకవేళ పెళ్లి చేసుకోవటం చేసి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు డెఫినెట్గా ఒక తండ్రిగా అతను బాధపడవచ్చు. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా వాళ్ళ బిడ్డ బాగోగులు చూసుకోవాలనే చూస్తాడు. బట్ అలా అని చెప్పేసి మనం వేరే వాళ్ళ ప్రాణాలు తీయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆ హక్కు ఎవరికి కూడా లేదు. సో మనం అందుకోసం అది దాన్ని ఆ కోవలో చూస్తూ అతను చనిపోయినప్పుడు బాధపడ్డాము. బట్ అట్ ద సేమ్ టైం అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను. మారుతిరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది. సో ఇదొకటి అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్. జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామనే అపోలో చాలామంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి సెన్సేషనల్ కేసులో లేకపోతే అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచే సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక FIR రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ కుల దురంకార హత్యలు ఇదే చివరిగా ఉండాలని ఆ రోజును పోరాటం స్టార్ట్ చేశాము. న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి హత్యలు జరిగాయి. మొన్న కూడా సూర్యాపేటలో ఒక కుల దురంకార హత్యలు కూడా జరగటం అనేది జరిగింది. ఇలాంటి హత్యలు చేస్తే శిక్షలు పడతాయని ఈరోజు వచ్చినటువంటి తీర్పు ఒక చెంపపెట్టుగా ఈ హత్యలు చేసే వాళ్ళకి, నేరస్తులకి ఒక చెంపపెట్టుగా ఉన్నది. అయితే కొంతమంది అనుకుంటారు నేరం చేసి తప్పించుకోవచ్చు, మేనేజ్ చేయొచ్చు, డబ్బుతోని కొనవచ్చు అని అనుకుంటారు. కానీ న్యాయము తర్వాత చట్టము అనేది అమ్ముడు పోదు. న్యాయము తప్పకుండా జరుగుతుంది, గెలుస్తుందని ఈ యొక్క కేసు విషయంలో నిరూపించడం అనేది జరిగింది. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా న్యాయం కోసం పోరాటం చేశాము. ఈ యొక్క తీర్పు వల్ల ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాయం జరిగింది, ప్రణయ్కి న్యాయం జరిగింది, తల్లిదండ్రులకు న్యాయం జరిగింది అని అనుకుంటారు. కానీ
ప్రణయ్కి వచ్చేది లేదు, ప్రణయ్ తల్లిదండ్రులకు కూడా వచ్చేది లేదు. కాకపోతే ఏంటంటే ఈ తీర్పు వల్ల మిగతా నేరస్తులు ఎవరైతే నేరం చేయబోయే వాళ్ళకు కూడా భయం అనేది